వెన్స్ ఇక్కడ మన సెట్ లో నిన్ను మించిన పిసినారుడు ఉన్నాడు. బేసికలీ మీ అబ్బాయిలందరూ అంతే కదా కదా, అలానే ఉంటారు. కానీ వాడు అందరికంటే పిసినారుడు. అవునా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? చూసాయి. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు అలాంగ్ విత్ గోల గ్రీష్మ. ఏమండి ఏమండి ఎందుకు అలా అరుస్తావు? అరిసి అరిసి గొంతు ఎండిపోతే మంచి నీళ్ళు కూల్ డ్రింక్ కావాలంటావు. బయటికి వెళ్ళి తేవాలంటే మళ్ళీ డబ్బులు బొక్క. లేకపోతే ఏంటండి, నేను మీకు పట్టు చీర తీసుకుని రమ్మన్నాను కదా, మీరేమో మీ పిసిని కొట్టతనంతో డబ్బులు ఎక్కడైపోతాయేమో అని 10 రూపాయలు పెట్టి ఒక తొక్కలో చీర తీసుకొచ్చారు. అదేమో ఇటు చూస్తుంటే అటు కనిపిస్తుంది. నువ్వు గట్టుకో, మధ్యలో ఉంటావుగా, కనపడదు. మన తెలుగు సినిమా హీరోయిన్లు అయినా బట్టల విషయంలో ఎంత పొదుపు చేయరేమో. రంగమ్మ సెట్టు మొత్తంలో పొదుపు విషయం మాట్లాడే అర్హత ఏ ఆడదానికి లేదు, ఒక్క మా వింజాకి తప్ప. చిచి, మీతో మాట్లాడుతున్నాను చూడండి, నాది బుద్ధి తక్కువ. అబ్బా, దీన్ని చేసుకోక ముందు నేను అనిల్ అంబానీ లాగా ఉండేవాడిని. చేసుకున్న తర్వాత అప్పులు చేసి బ్యాంకులకు దేశం వదిలి పారిపోయాడు. వాళ్ళలాగా తయారైన తమ్ముడు. నా కర్మ కాకపోతే అసలు ఈ ఆడోళ్ళు నవ్వితే నగలు, అలిగితే చీరలు, జాకెట్లు, సినిమాలు, పబ్బులు, పార్కులు, వీధి నా పిండ కూడా నా శార్థం. నా బతుకు. ఎందుకు బంగారం, మీ నాన్నకి కుక్కలను పెంచడం చాలా ఇష్టం కదా? అవును, మీకెలా తెలుసు? నిన్ను చూస్తే అర్థం అవుతుంది. ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఒళ్ళు దగ్గర కాకపోతే ఒంగోలు పెట్టుకుని మాట్లాడుతున్నానా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో గానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. బుజ్జి, పాపం చేసింది నువ్వు కాదురా, మరెవరు? మీ నాన్న. ఏ ఎందుకు? నిన్ను కన్నాడుగా. మరి అలాంటప్పుడు నాకు లెటర్ ఇచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నిన్ను చేసుకోవాలా? నీ అక్కకి ఇచ్చా. తర్వాత ఏం చేస్తాం? లెటర్ 20 రూపాయలు వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి నీ చెల్లెలికి పాస్ చేయని చెప్పా. ఆ రోజు 20 రూపాయలు వేస్ట్ అయ్యిద్దని కక్కుర్తి పడకపోతే నా జీవితాంతం వేస్ట్ కాకుండా ఉండేదేమో. ఓహో, చాలా తెలుస్తున్నాయిలండి. ఏమండి, మర్చిపోయాను, ఆ పక్కింటి సుబ్బారావు లేడు, వాళ్ళ ఆవిడకి సామ్సంగ్ కొన్నాడంట. కనీసం మీరు నాకు యాపిల్ అయినా కొనండి. ఎండాకాలం యాపిల్ ఎందుకే, మామిడికే మొహందానా? చల్లగా నిమ్మకాయ నీళ్ళు తాగు, కడుపులో చల్లగా ఉంటది. సర్లేండి, ఆ నిమ్మకాయ నీళ్ళకైనా డబ్బులు ఇవ్వండి. ఎందుకు డబ్బులు? అదిగో ఆ సబ్బులు 100 నిమ్మకాయలు శక్తి ఉందంట, పోయి కలుపుకొని తాగు. వాడెవడో ఇందాక నుంచి తలుపు కొడుతున్నాడు, అటు బాధ ఏంటో చూడండి. ఎందుకు ఎనర్జీ వేస్ట్? కొట్టుకొని అయిపోయినాక వాడే పోతాడులే. ఇది పోయే రకం కాదులే. అబ్బాయ్, ఎవడ్రా నువ్వు? పోలియో కుక్కలకి టీకాలు వేసేవాడు లేకుండా. అబ్బాయ్, ఇల్లు ఇంత అందంగా పెట్టుకున్నావు, బయట కాలింగ్ బెల్ పెట్టుకోవచ్చుగా. నీలాంటి ఎదో వస్తాడనే దాచిపెట్టుకున్న బెడ్రూమ్ లో. అమ్మాయి ఏది? అమ్మాయా? మాకు ఇంకా పుట్టలేదురా. నేను అడిగేది నీకు పుట్టిన అమ్మాయి సంగతి కాదురా, మా అమ్మాయి, మా మేనగోడలు ఏది అని. మేనగోడలా? ఎవరున్నారు ఇక్కడ మీకు మేనగోడలు? ఎవరున్నారా? ఏమండి, మా మావయ్య అండి. సైజు చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. సర్లేండి, మావయ్య కాలు కడుక్కుంటారు, వెళ్ళి బకెట్ నీళ్ళు తీసుకురండి. బకెట్ నీళ్ళ? కాళ్ళు కడుక్కుంటాడా, ఇంకేమన్నా కడుక్కుంటాడే? అబ్బాయి తీర్థం తెచ్చాడు, దేవుడిది, తాగుతాడు. తీర్థం అనుకుని తాగేసావు, కాళ్ళు కడుక్కోవడానికి. కాళ్ళు కడుక్కోవటానిక? తర్వాత మొహం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి కూడా అయ్యే. సర్లేండి మావయ్య, ఆయన మాటలు ఏం పట్టించుకోకండి, రండి భోంచేద్దురు గాని. నాకు భోజనం చేయడం రాదమ్మా, తినటం మాత్రమే వచ్చు. ఏమైందండి? మీ ముస్లిం మామ జోకేశాడు. ఆయన ఎప్పుడు అలానే మాట్లాడుతూ ఉంటారు, రండి అడగండి మామయ్యకి ఏం కావాలో. యారా ముసలాడా, ఏం తింటావు? చికెన్, మటన్, బిర్యానీ, మటన్, నత్తగుల్లలు, తేపగుల్లలు, ఏం తింటావు? వేడిగా ఏదన్నా ఉంటే తెప్పించరా. వేడిగానా? వేడిగా మా ఇంట్లో ఏం లేదు కానీ చల్లగా బిర్యానీ ఉంది. బిర్యానీయా? అబ్బా,
వాడు దుబాయ్ నుంచి వచ్చాడని చెప్పి దుబాయ్ నుంచే వచ్చారండి. చూడపోతేనే హంగామాలో ఎవరి టీంలో నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు. ఓ, పోయి తొందరగా తీసుకొని రా. చచ్చిపోయేటట్టున్నాడు బిర్యానీ వచ్చేలోపు. తొందరగా తెప్పిస్తారు. అమ్మో నీ పర్ఫార్మెన్స్. ఆ స్పూన్ ఇవ్వండి. స్పూనా? చాలే అసలు ఇంకా పెట్టలేదురా. చూసి కోడేంది చల్లగా ఉందా? అంటే అది కోసేటప్పుడు కత్తిని చూసి దడుచుకుందంట, అందుకే చలిజ్వరం వచ్చింది. అందుకే నల్లంగా అయిపోయిందా? అమ్మని నల్లంగా మాడిపోయినట్టు కనపడుతుందమ్మా బిర్యానీ. అంటే కొంచెం మాడింది. కొంచెం కాదమ్మా, చాలానే మారింది ఇది. అబ్బా బిర్యానీ ఏదో కొంచెం తేడా ఉన్నట్టుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, కాస్త నల్లగా అయింది. తెగర మొహవాడా, ఫ్రిడ్జ్ లో పెడితే చల్లంగా అవుతుంది కానీ నల్లంగా అవుద్దా? నోర్మయ్, ఎప్పుడో మా పెళ్లికి చేసుకున్నాం, ఇప్పుడు పెడితే తెల్లగా. ఏంటండి చండాలంగా అందులో పట్టారు? నోర్మి, సాయంత్రం వింధ్యా డిన్నర్కి వస్తానమ్మా. వాడికి స్వీట్లు ఏమైనా తీసుకొచ్చి పెట్టవే. కొంచెం మంచి నీళ్ళు కూడా పెట్టరమ్మా. ఇది మళ్ళీ ఏరే వాళ్ళగా అల్లుడు. సీట్ ఏంది చప్పగా ఉంది? అంటే శివలు పట్టిన మిద్ది మీద ఆరేసాను. ఎండకి ఎండి తర్వాత వానపడి తడిసినాయి. ఆరిపోయినాక చక్కెర మొత్తం కరిగిపోయింది, షీట్ ఇట్టు చప్పగా బిగి. ఎప్పుడు చేసి నీరా ఇది? అంటే మా నాన్న చెప్పాడు, నా పాఠశాల కొన్నాడు. మంచినీళ్ళు ఏమన్నా ఏం చేసేవరా? మ్యాంగో జ్యూస్ ఏంది చప్పకుండా అల్లుడు? అది మ్యాంగో జ్యూస్ రాదురా. ఆ దిక్కుమాలిన బిర్యానీ 3 రోజుల నుంచి మోషన్స్ అవుతుంటే డాక్టర్ టెస్ట్ కోసం తీసుకురమ్మంటే అక్కడ పెట్టాను, మొత్తం దాకా దరిద్ర. లేకపోతే ఎదవకి ఓరగా ఓసిగా వస్తుంటే అందరు ఇంటి మీద పడి తినేవాళ్ళే. ఎలా ఉంది పర్ఫార్మెన్స్?